వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ రమ్య. ఏంటి ఇప్పుడు నేను ఎక్కడున్నానని చూస్తున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, ఉప్పల్లో ఉన్న డిఎస్ఎన్ మాల్కి వచ్చేసాను. ఇది ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేను విజిట్ చేయడం. లోపల ఎలా ఉంది, ఏంటి, అసలు ఏం ఉంటుంది డిఎస్ఎన్ మాల్లో అన్నీ మీకు పూర్తిగా వివరించి చెప్తాను ఫ్రెండ్స్. రండి లోపలికి వెళ్తాను. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. డిఎస్ఎన్ మాల్ ఎంత అందంగా ఉందో. డిఎస్ఎన్ మాల్ లోపల చాలా డ్రెస్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే డిఎస్ఎన్ మాల్ అంటే డ్రెస్సెస్ ఉంటాయా? కాదు ఫ్రెండ్స్, డిఎస్ఎన్ మాల్లో డ్రెస్సెస్కే కాకుండా ఇంకా చాలా ఉంటాయి. సినిమా థియేటర్ ఉంటుంది, ఈటింగ్ తినడానికి ఉంటుంది, అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి బయట నుంచి ఎలా ఉందంటే డిఎస్ఎన్. మీకు ఒకటి చెప్పడం మర్చిపోయా, డిఎస్ఎన్ మాల్లో నా లవర్ ఉన్నారు. లవర్ని పరిచయం చేస్తారండి. చూడండి ఫ్రెండ్స్, డిఎస్ఎన్ మాల్లో నా లవర్ ఉన్నారని చెప్పాను కదా, తిన్న నా లవరు. చూడండి ఎంత క్యూట్గా ఉన్నారు, ఎంత ఫ్రెండ్స్. డిఎస్ఎన్ మాల్ బయట నుంచి చూస్తే ఎంత ఎక్సైట్మెంట్గా ఉంది. లోపలికి వెళ్ళాలని నాకు చాలా కోరికగా ఉంది, చాలా ఆశగా కూడా ఉంది. నాతో పాటు లోపల ఏమేమి ఉంటాయి, డిఎస్ఎన్ మాల్లో డ్రెస్సెస్ ఉంటాయి, ఫుడ్ ఉంటుంది, ఇంకేమేమి ఉంటాయో తెలుసుకోవడమే నాకు చాలా ఆశగా ఉంది. రండి ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళి. డిఎస్ఎన్ మాల్లో ఇది ఎందుకు పెట్టారో తెలుసా ఫ్రెండ్స్? మన లాంటి కాకుండా వేరే లాంటి ఎవరైనా వచ్చి బాంబులు ఏమైనా తీసుకొస్తారా అని వాళ్ళు తెలుసుకోవడానికి మనం చెకింగ్ చేస్తాం. నేను ఎటువంటి ఏమి తీసుకురాలేదు కాబట్టి అది సైలెంట్ మోగింది. అదే నేను ఏమైనా తీసుకొచ్చి ఉంటే అది బాంబ్ అనేది. రండి ఫ్రెండ్స్, ఏదో తేడాగా ఉందేంటి. లోపలికి రాగానే చాలా కూల్ వెదర్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందని చాలా వెతికాను ఫ్రెండ్స్, నాకు ఎక్కడ దొరకలేదు. కానీ నాకు తెలిసింది పైన ఫ్యాన్ ఉందని నాకు తెలిసింది. డిఎస్ఎన్ మాల్లో ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్ ఇంట్యూన్ అనే షాపింగ్ మాల్ ఉంది. లోపల మెన్స్, ఉమెన్స్, కిడ్స్ వేర్ ఉంటుంది. నేను ఏం తీసుకోను కానీ మీకు వీడియోలో చూపించాలని నేను లోపలికి వెళ్తున్నాను. డిఫరెంట్ స్టైల్ డ్రెస్సెస్తో ఇక్కడ మనకి ఇంట్యూన్ అనే షాపింగ్ మాల్లో ఉంటాయి. ఇది నేను అది మర్చిపోయి ఫ్రెండ్స్ అని ఊహించుకుంటున్నాను. ఈ డ్రెస్సెస్ ఇలాంటి చిన్నపిల్లలకి ఎవరికైనా కావాలంటే డ్రెస్సెస్ తీసుకోండి ఫ్రెండ్స్. డ్రెస్సెస్ అయితే చాలా క్వాలిటీగా ఉన్నాయి, చాలా నీట్గా కూడా ఉంది. మొత్తం చూపించండి కదా. మొన్న పెట్టారు రీసెంట్గా. చూడండి ఫ్రెండ్స్, మొన్న ఛానల్ క్రియేట్ చేసి అప్పుడైనా సబ్స్క్రైబర్ నాతో మాట్లాడేది. జాగ్రత్త చూసి చెప్పు. లోపలికి రాగానే ఇది మా తమ్ముళ్ళు చిన్నపిల్లలు వేసుకునే కిడ్స్ వేర్. మొత్తం డ్రెస్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా నీట్గా ఉంటాయి, చాలా క్వాలిటీగా కూడా ఉన్నాయి డ్రెస్సెస్. అన్ని 1000 బిలోనే ఉంటాయి. ఇక్కడ అన్ని మాకు 1000 బిలోనే ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, 1000 అఫోర్డబుల్ ప్రైస్ లో ఉంటాయి. అఫోర్డబుల్ ప్రైస్ ఉంటాయి మన దగ్గర. చిన్నపిల్లల పార్టీ వేర్ గౌన్స్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయి, చాలా క్వాలిటీగా ఉన్నాయి. ఇవి పార్టీకి వేసుకుంటే చాలా లుక్ కనిపిస్తాయి, చాలా యూనిక్గా కూడా కనిపిస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది కొత్త మోడల్, రమ్య మోడల్. ఎలా ఉంటుంది చెప్పండి. డ్రెస్సెస్ ఉన్నాయి, అన్నీ చూస్తే నాకు అన్నీ తీసుకోవాలనిపిస్తుంది. కానీ అన్నీ తీసుకున్న బడ్జెట్ నా దగ్గర లేదు. ఎందుకంటే మీరు ఒక్కొక్కరిగా సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా డబ్బులు వస్తాయి. ఆ డబ్బుతో నేను షాపింగ్ మాలే పెట్టేస్తాను. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. $999 అంట. చాలా క్వాలిటీగా ఉంటాయి, చాలా నీట్గా కూడా ఉన్నాయి డ్రెస్సెస్. ఇలాంటివి నేను వేసుకుంటే చాలా అందంగా ఉంటాను ఫ్రెండ్స్. ఇవి పార్టీ వేర్ ఫ్రాక్స్ అనమాట. అన్నీ నేను వేసుకుంటే బాగోదు కదా ఫ్రెండ్స్, మీరు వేసుకుంటే చాలా బాగుంటుంది. అందరు ఫ్రెండ్స్ అందరు నన్ను చూసి నవ్వుతున్నారు, పెద్ద యూట్యూబ్ ఛానల్ అనుకుంటున్నారు. కానీ నేను జస్ట్ ఇప్పుడే ఎదుగుతున్నాను ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఇది మా పిన్ని హల్దీకి వేసుకుందాం అని అనుకున్నా, కానీ హల్దీకి నేను వెళ్ళడం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నా కాలేజెస్ స్టార్ట్ అయిపోయినాయి, అందుకని నేను హల్దీకి వెళ్ళడం లేదు. కాబట్టి ఈ డ్రెస్ నేను తీసుకొని ఉంచుకుంటా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బయటకి వెళ్తాను. డిఎస్ఎన్ మాల్లో సెకండ్ షాప్ వచ్చేసి మెన్స్ వాచెస్ ఉంటా. లోపల వాచెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. వాచెస్ పెద్ద నాకు యూస్ లేదు కాబట్టి నేను లోపలికి వెళ్ళడం లేదు. మళ్ళీ లోపలికి వెళ్ళి వీడియో తీస్తే ఏమైనా అంటారని నేను లోపలికి వెళ్ళడం లేదు. బయట నుంచి మీకు వాచెస్ చూపిస్తానండి. బొమ్మలు ఏమైనా కావాలంటే లోపలికి దొరుకుతాయి. చిన్న మేకప్ కిట్స్, పర్ఫ్యూమ్స్ ఏం కావాలన్న యాక్సెసరీస్ అన్ని మిన్సోలో దొరుకుతాయి. రెండు ఫ్రెండ్స్ లోపలికి చూస్తాం. జీవా బర్త్డే స్పెషల్ అండి ఫ్రెండ్స్. దీంట్లో మనకి గర్ల్స్ బర్త్డే ఏమైనా ఉంటే సింపుల్గా, చాలా సింపుల్గా జ్యువెలరీ కావాలంటే ఈ షాప్కి వచ్చాయి. కానీ కాస్ట్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే డిఎస్ఎన్ మాల్లో డీమార్ట్ కూడా ఒక పార్ట్ అండి ఫ్రెండ్స్. రండి డీమార్ట్ కూడా వెళ్ళి అక్కడ ఎలా ఉంది ఏంటి అని మొత్తం మీకు వీడియోలో చూపిస్తారండి. యాక్చువల్లీ నాకు యాక్సిడెంట్ అంటే నాకు భయం ఫ్రెండ్స్, కానీ అయితే అలాగే డిమార్ట్లో వీడియో తీద్దాం అనుకున్నా కానీ కుదరలేదు, ఎందుకంటే ఆయన వీడియోస్ తీయద్దు అన్నారు. అందుకని మీకు వీడియో తీసి లోపల ఏం జరిగిందో చూపించాను. ఏం అభ్యాసం ఫైనల్లీ నా ఫేవరెట్ ప్లేస్కి వెళ్ళిపోతున్నా. ఫుడ్ తినడానికి వెళ్ళిపోతున్నాం. మా పిన్నిని ఎక్కడికి పిన్ని అని ఫుడ్ తినడానికి రమ్య అనింది. అది వినంగానే నా మైండ్ మొత్తం ఫుడ్ వైపు వెళ్ళిపోయింది. రెండు గమ్మని ఫుడ్ వైపు చూపించాలండి. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్గా నేను ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాను. నేనైతే పొటాటో రైస్ బౌల్ ఆర్డర్ పెట్టాను, చికెన్ వింగ్స్ ఆర్డర్ పెట్టాను. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి. రీజనబుల్ ప్రైస్తో మనకి ఇక్కడ ఇస్తున్నారు. ఇంకా ఈ టోటల్ బిల్ వచ్చేసి చాలానే అయింది ఫ్రెండ్స్. బిల్ గురించి మీకు వద్దా, నేనే కట్టేశాను. బాయ్ ఫ్రెండ్స్. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. గైస్ వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మనం ఉన్నాం గేమ్ జోన్లో. ఫ్రెండ్స్ చాలా అంటే చాలా గేమ్స్ ఉన్నాయి, చాలా ఎక్సైటెడ్గా ఉంది. లోపల మనం గేమ్స్ ఆడతామా ఫ్రెండ్స్? రండి ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళి గేమ్స్ చూపిస్తా. కార్ గేమ్ ఉంది, ఆ గేమ్ ఆడాలని నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది, కానీ ఆడతానో లేదో తెలియదు. ఆడితే మీకు వీడియో తీసి మీకు పెడతాను. గేమ్ ఉంది, చాలా చాలా గేమ్స్ ఉన్నాయి. ట్యాబ్లో ఆడుకునే గేమ్స్ కూడా ఉన్నాయి. ఆ గేమ్ అంటే నాకు తెలియదు ఫ్రెండ్స్, ఐడియా లేదు. చూడండి ఫ్రెండ్స్, గేమ్ ఆడిపోతున్నాను.
హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఏంటి డిఎస్ఎన్ మాల్లో ఉండాల్సింది ఇంట్లో ఉందని చూస్తున్నారా? డిఎస్ఎన్ మాల్ షాపింగ్ అయిపోయింది ఫ్రెండ్స్, అందుకే మేము ఇంటికి వచ్చేసాం. డిఎస్ఎన్ మాల్ మొత్తం వీడియో తీద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు ఫ్రెండ్స్. కొన్ని చోట్ల మమ్మల్ని వీడియో తీయమంటారు. డిమార్ట్ లో వీడియో తీద్దామని వెళ్ళానా, ఎంతో ఆనందంగా వెళ్ళాను ఫ్రెండ్స్. అయితే డిమార్ట్ లో వీడియో తీయనివ్వట్లేదు ఫ్రెండ్స్. అక్కడ చిన్న ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూ కూడా వీడియో తీసి పెడదామంటే కానీ అక్కడ వీడియో తీయనివ్వలేదు ఫ్రెండ్స్. అందుకే మేము డిమార్ట్ లో కావాల్సిన సామాన్లు తీసుకొని బయటకు వచ్చేసాం. బయటికి రాగానే గేమ్ జోన్లోకి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేసి బయటకు వచ్చాం. అక్కడ కూడా వీడియోస్ తీద్దాం అనుకున్నాం కానీ మాకు టైం సరిపోలేదు ఫ్రెండ్స్. బాగా ఫుడ్ తినేసి ఇంటికి వచ్చేసాం. డిఎస్ఎన్ మాల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా హైదరాబాద్లో ఉంటే డిఎస్ఎన్ మాల్కి వెళ్ళి తప్పకుండా విజిట్ చేయండి. ఒకవేళ మీరు విజిట్ చేసి ఉంటే కామెంట్లో చెప్పండి ఎలా అనిపించిందో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వచ్చేద్దాం. బాయ్ ఫ్రెండ్స్.